ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి ఒక శ్రేష్టమైన దినమును అనుగ్రహించిన మన దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం 3వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ దినముల్లో అంటే అపోస్తలుల సంఘం ప్రారంభ దినాల్లో మరి సంఘంలో చేర్చబడినటువంటి ఒక ఆత్మీయ కుటుంబం ఉంది. అది అననీయ సప్పీరాల కుటుంబం. వారు కూడా దేవుని సంఘంలో మరి దేవుని పనిలో ఉన్నవారే. ఉన్నటువంటి వారి జీవితంలో ఏం జరిగిందంటే, ఒకసారి మరి భూమిని అమ్ముకున్నారు. అమ్మి వెల కొంత దాచుకున్నారు. మరి ఆ దినాల్లో ఎలా ఉందంటే, మరి అపోస్తలుల సంఘం మరి వారికి వచ్చేటువంటి ఏ ధనమైన ఏ ఈవైనా మరి సంఘంలోకి తీసుకొచ్చి మరి దేవుని సేవలో చక్కగా వారు వాడుతున్నారు. అయితే వీరిరువురు కూడా మరి ఆత్మీయులైనప్పటికీ రక్షణ మారుమనసు పొంది మరి బాప్తిజం పొంది సంఘంలో ఒక భాగంగా నడుస్తున్నటువంటి వారుగా వారిరువురు ఏం చేశారంటే, పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. సాతాను వారి హృదయంలో దూరి కొంత డబ్బు దాచుకొని మరి దైవ సేవకునితో వచ్చి అబద్ధములు ఆడుతున్నారు. చూడండి, నిజంగా నేటి దినాల్లో కూడా ఎలాంటి పరిస్థితి అంటే, భూమి మీద సాతాను అనేక రకాలుగా మనుషులను శోధిస్తుంది. మరి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపుచ్చే స్థితిలోకి మనం తీసుకొస్తుంది. అక్కర లేకున్నా కానీ అనేక సార్లు మనం మన హృదయంలో మరి కొన్ని విషయాలు దాచిపెట్టుకొని అబద్ధములాడుతూ మోసకరమైన జీవితాన్ని కలిగి ఉంటాం. చూడండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చటం వల్ల జరిగే నష్టం ఏంటో తెలుసా? మరణం సంభవిస్తుంది. చూడండి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి. ఒక్క దినం ముందే మరి అననీయ సప్పీరా మరణించారు. వారు భూమి అమ్మి ఆ వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చారు. అవును కదా, బహుప్రియుడా, దేవునికి ఇష్టడైన సంఘంలో చేర్చబడిన ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? పరిశుద్ధాత్మను మోసపుచ్చే అనుభవంలో కొనసాగుతున్నావా? అనేక కార్యాల విషయాల్లో దేవునితో ఉంటూనే, దేవుని సంఘములోనే ఉంటూనే మరి నీ హృదయంలో మరి సాతాను ప్రేరేపించిన క్రియల చేత నీ హృదయంలో నీవు నీ ఆత్మీయ సాక్ష్యపు జీవితాన్ని పాడు చేసుకుంటూ మరి నీ బ్రతుకులో హృదయంలో పవిత్రత లేక, మరి హృదయంలో శుద్ధి లేక, మరి దేవుడు ఆత్మ కలిగిన దేవుడు గనక ఆయన నీతో ఉన్నాడన్న విషయాన్ని మరిచిపోయి మరి పరిశుద్ధాత్మను మోసపుచ్చుకునే స్థితిలో నీ ఆధ్యాత్మిక జీవితం ఉంటుందా? అననీయ సప్పీరాలు మనకు మాదిరిగా ఉన్నారు. ఇక్కడ ఒక్క డబ్బనే కాదు కానీ అనేక విషయాల్లో కూడా మనము మరి పరిశుద్ధాత్మను మోసపుచ్చే స్థితిలో అనేక సార్లు దేవుని భయం లేక మరి అనేకమైన వంకర మార్గాల గుండా మనం ప్రయాణించే వారిగా ఉంటాం. వాక్యానికి విరుద్ధముగాను, ఆత్మ సంబంధమైన విషయాల్లో మరి భయభీతి లేని వారిముగాను, మనకిష్టమైన నడక నడిచేవారిముగాను ఉంటాం. అప్పుడు దేవుని ఆత్మ దుఃఖపరిచిన వారిగా ఉంటాం. అందుకని దేవుని వాక్యంలో సెలవిస్తాడు, మరి పౌలు సెలవిస్తాడు, పరిశుద్ధాత్మను దుఃఖపరచు వారికి పాపక్షమాపణ లేదంటాడు. పరిశుద్ధాత్మను దూషించు వారికి పాపక్షమాపణ కలగదంటాడు. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో నీతో నాతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు మన హృదయంలో. సాతాను ఆ పరిశుద్ధాత్మను మోసపుచ్చి శోధించేటువంటి విషయాల్లో మనం బహు జాగ్రత్తగా ఉండాలని ఇది కాల వాక్యం మనకు బోధిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రియ సహోదరి, ప్రేమ కలిగిన తండ్రి,
దయగలిగిన రాజా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం ప్రభువా నాయన, నిజమే అపోస్తలుల సంఘం మొదటి దినాల్లో అననీయ సప్పీరాలను మా ముందుకు తీసుకొచ్చారు. వారి హృదయములు ప్రేరేపించబడి పరిశుద్ధాత్మలో మోసపుచ్చుకున్న వారిగా, మరణాన్ని కొని తెచ్చుకున్న వారిగా, వారు భూమి అమ్మిన వెలలో కొంత దాచుకుని, ఆ వెల వారిదైనప్పటికీ వారు అబద్ధికులుగా, మోసకరమైన వారిగా ఉండి, ఆత్మను దూషించే వారిగా, మోసపుచ్చుకునే వారిగా ఉండి ఒక దినమందే నశించినారు. నా ఆధ్యాత్మిక జీవితంలో మేము కూడా అనేకసార్లు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మాతో నివసిస్తున్నాడన్న విషయం మరిచిపోయి, ప్రభువా, ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో మలినకరమైన తలంపులతోనూ, ఆలోచనలతోనూ, భయభీతి లేని స్థితిలో మేము కొనసాగుతున్న పరిస్థితులు ఎన్నో మార్లు ఉంటున్నాయి. ప్రభువా, అయినప్పటికీ నీ తండ్రి, ప్రభువా, మీరు మమ్మల్ని క్షమించండి, సహాయం చేయము. పరిశుద్ధాత్మ దేవునిలో మమ్మల్ని పురికొల్పుతూ రండి. ఆత్మదేవునిలో మమ్మల్ని ఉజ్జీవింపు చేయము, సహాయపడము. అయా సంఘమును, దాని సరిహద్దులు మీరు విశాలపరచము. సంఘమునకు క్షేమాభివృద్ధి మీరు కలగచేయము తండ్రి. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తూ రమ్మని మీ చేతికి అప్పగించుకుంటూ ఈ కొద్ది చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.